పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు, మీరు గత ప్రభుత్వం లాగా ఉంటే మేము ఉపేక్షించం, ఇక క్వశ్చనే లేదు అని చెప్పి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇంక మీరు ఇంకొక మాట జోగి రమేష్ చెప్పారు, ఐ థింక్ అది కమ్యూనిటీ బేస్ మీద పిలిచినట్టున్నారు సార్. అంటే ఇప్పుడు కాపు సంఘం అని, రెడ్ల సంఘం అని అట్లా చేస్తారు కదా, సర్దార్ గౌతులక్ష్మి గారి కార్యక్రమం అది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ ఇన్వైట్ చేయడంలో ఆ సామాజిక వర్గం తరపున పిలిచినట్టున్నారు. అంతేగాని ఆయన చేసినటువంటి ఆయన అవినీతి అవన్నీ ఎక్కడికి పోలేదు. ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా కోర్టులో తన వాదన వినిపించలేకపోయింది? ఎందుకంటే ఈ గాట్ చూసారు కదా, అతనికి రిలీఫ్ వచ్చింది, ఆయనకి బెయిల్ వచ్చింది అనట్లా, రిలీఫ్ వచ్చింది అంటున్నారు. ఆ పార్టీ రిలీఫ్ కూడా జనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా బాధితులు. సార్ నాట్ ఓన్లీ భార్గవ రెడ్డి సార్, అంటే ఎవరైనా, అంటే నేను పర్టికులర్గా సజ్జల భార్గవ రెడ్డి అనేది కాదు, వాళ్ళు ఎవరైనా న్యాయస్థానానికి పోయినప్పుడు, ఇప్పుడు న్యాయస్థానం తప్పు అని చెప్పలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాయస్థానం బెయిల్ అంటే వాళ్ళు చేసినటువంటి పరిధిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఈ సోషల్ మీడియా లేదంటే ఈ దాడి వీటి మధ్య చిన్న తిన్ లైన్ సార్. అంటే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ వదిలితే వీళ్ళు మేము భావ ప్రకటన, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు సార్, ఇష్టం వచ్చినట్టు తిట్టమని ఎంకరేజ్ చేసేసి వాళ్ళ నోటికి వచ్చినట్టు తల్లిదండ్రులను, భార్యలను, బిడ్డలను ఎంతంటే అంత పెట్టిన ఎగ్జాంపుల్ వర్రా కావచ్చు, వీళ్ళందరూ పెట్టినటువంటి భాష జుగుప్సాపరమైన భాష. అంటే ఎవరికైనా తల్లి కూడా మనకు తల్లే, వాళ్ళ ఇంట్లో చెల్లి కూడా మనకు చెల్లి లాంటిదే, సోదరు లాంటిదే అనేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు గారి లాంటి నాయకులు వాళ్ళకి చెప్పలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకో నాయకుడు కానీ ఇలా తప్పు, మీరు ఏదైనా ఉంటే సిద్ధాంతాల పరంగా మాట్లాడండి, కొట్లాడండి, ఓ మాట మాట్లాడండి, అంతేగాని మీరు ఈ విధంగా పర్సనలైజ్ చేసేదని చెప్పలేక ఇప్పుడు మనకు పర్టికులర్ గా ఈ సైబర్ క్రైమ్ కు క్షుణ్ణమైనటువంటి, అంటే మనం మొదటి నుంచి వస్తున్నటువంటి చట్టాలు కొంచెం అటు ఇటుగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చి కొద్దిగా యాక్ట్ చేయడం, వీటన్నిటి మధ్య వీళ్ళు వెసులుబాటు వెతుక్కుంటున్నారు తప్పితే చట్టం నుంచి అయితే 100% తప్పించుకోలేరు అన్నది. ఒక లాస్ట్ 1 minute నేను ఒక మాట సార్, విజయసాయి రెడ్డి గారి గురించి చెప్తున్నా. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఎటువంటి నోటుదోలో తెలిసింది, మీరు అన్నారు ఫస్ట్ లో నోటుదోల వీళ్ళు మంత్రులు, బట్ ఈ పారుదల నీటిపారుదల మంత్రులు నోటి పారుదల లాగా ఎట్లా వచ్చిందంటే విజయసాయి రెడ్డి లాంటి పెద్ద మనుషులకే. ఆయనకి తల మాత్రమే నెరిసి ఇతను పెద్ద మనిషి అనిపించుకుంటున్నాడు, కానీ ఆయన నోరు ఏ రోజు పెద్ద మనిషిలాగా ప్రవర్తించలేదు. ఆయన ట్వీట్లు చూడండి, గతంలో ఆయన కూడా ఫ్యామిలీని మాట్లాడడం కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా పెట్టిన ట్వీట్లు, అంటే ఒక విజయసాయి రెడ్డి అంటే ఒక పార్టీలో ఒక క్యాడర్, ఒక ఎంపీ ఆ స్థాయిలో ఉన్నట్టు వ్యక్తి ఇలా పెడితే క్యాడర్కి ఏమి ఇచ్చినట్టు సరే వాళ్ళు కూడా పెడతారు కదా. ఇలాంటివి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయనరు. నాకు తెలిసి ప్రపంచం భారతదేశం అంతా చూస్తున్నటువంటి రాజ్యసభలో చీవాట్లు పెడితే ఇంకా అంతకంటే శిక్ష అంటే షేమ్ గా ఫీల్ కావాలి అతను. ఎందుకంటే ఆయన నోటి కొట్టి వచ్చింది బయట వచ్చి మాట్లాడినట్టు మాట్లాడొచ్చు అంటున్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే దాని పేరే పెద్దల సభ. మనం ఏమని పిలుస్తాం సార్ పురాతన కాలంలో, రాజ్యసభని మనం పేరు పిలిచిన పెద్దల సభ అంటున్నాం. హోందాగా పెద్దరికంగా వ్యవహరించినప్పుడే కదా సార్. అక్కడ లాస్ట్ నాగబాబు గారు నిజంగా ఒక 40-45 సంవత్సరాల నుంచి